హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫస్ట్ టైం మై ఛానల్ విజిట్ చేస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని స్కిప్ చేయకుండా ఫుల్గా చూడండి. ఒక లైక్ ఇవ్వడం మర్చిపోకండి. చాలా క్రిస్పీగా కరకరలాడే బిస్కెట్స్ అండి. బయట నుంచి పిల్లలకి కొనివ్వకుండా ఇంట్లో చాలా ఈజీగా చేసుకోవచ్చు. స్నాక్స్కి, టీ టైమ్ స్నాక్స్ కూడా బాగా యూస్ అవుతాయి. క్రంచీ అండ్ క్రిస్పీ బిస్కెట్స్. ముందుగా ప్రాసెస్ చూద్దాం. మిక్సింగ్ బౌల్లోకి 1 కప్పు వరకు షుగర్ పౌడర్ని తీసుకోవాలి. 1/2 కప్పు వరకు నెయ్యిని తీసుకోవాలి. ఈ రెండింటిని కూడా బాగా మిక్స్ చేయాలండి. షుగర్ నెయ్యిలో మిక్స్ అయిపోయే వరకు బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇవి బాగా మిక్స్ అయిన తర్వాత 3/4 కప్పు వరకు గోరువెచ్చని పాలు తీసుకోవాలండి. పాలు వేసుకుని ఇప్పుడు వీటిని కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. చక్కెర ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇప్పుడు 1 కప్పు మైదా పిండిని వేసుకోవాలి. మైదా పిండి బదులుగా గోధుమ పిండిని కూడా వేసుకోవచ్చండి. దీన్ని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇంకొక కప్పు మైదా పిండిని వేసుకోవాలి. ఇక్కడ 3 కప్స్ మైదా పిండిని వేసుకుంటున్నానండి. ఒకేసారి వేసుకోకూడదు. ఒకటి మిక్స్ చేసుకున్న తర్వాత 1 కప్పు ఇంకో కప్పు వేసుకోవాలి. చూడండి, ఇప్పుడు 3rd కప్ వేసుకుంటున్నాను. ఈ విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా కలుపుకుంటే 3 కప్పులకి కరెక్ట్ కొలతలు సరిపోతుందండి. బ్యాటర్ కరెక్ట్గా రావడానికి ఈ విధంగా అంతటిని కూడా బాగా కలుపుకోవాలి. తర్వాత చేతిని యూజ్ చేసుకుని బాగా ప్రెస్ చేయకుండా లైట్గా వేళ్ళతో కలుపుకోవాలండి. అంత బాగా మిక్స్ అయిన తర్వాత ఇప్పుడు చిటికెడు సాల్టు, 1/2 టీ స్పూన్ వరకు ఎలాచి పొడిని వేసుకోవాలి. ముందే వేసుకుంటే పాలు విరిగిపోతాయండి. అందుకే నేను లాస్ట్లో వేసుకుంటున్నాను. అంతటిని కలిపి మూత పెట్టుకుని 15 మినిట్స్ పాటు రెస్ట్ని ఇవ్వాలి. రెస్ట్ని ఇచ్చిన తర్వాత ఒకసారి ఈ విధంగా ఉందండి స్ట్రెచ్చర్ అనేది. ఇప్పుడు 2-3 సార్లు ఇలా కలుపుకొని పిండి ముద్దలోంచి చేతికి సరిపడా పిండిని తీసుకుని మూతను పెట్టుకోవాలి. రిమైనింగ్ పిండిని ఆరనివ్వకూడదండి, అందుకే మూత పెట్టుకోవాలి. ఇప్పుడు చేతిలోకి తీసుకున్న పిండిని మందపాటి చపాతీలాగా చేసుకోవాలి. పొడి పిండిని కానీ నూనెని కానీ ఏమీ యూజ్ చేయని అవసరం లేదండి, ఈజీగా చేసేసుకోవచ్చు. ఈ విధంగా చేసుకున్న తర్వాత చూడండి, నేను ఎంత సైజులో చేసుకోవాలో చూపిస్తాను. ఇంత మందంగా ఉంటే చాలు. ఈ విధంగా చేసుకున్న తర్వాత ఒక బాటిల్ మూతని తీసుకుని ఏ సైజులో కావాలో ఆ సైజులో బాటిల్ మూతని తీసుకుని రొటేట్ చేసుకుంటూ కట్ చేసుకుంటే షేప్ అనేది కరెక్ట్గా వస్తుందండి, సర్కిల్ లాగా. ఈ విధంగా అన్నిటిని కూడా పిండి అంతటిని కూడా కట్ చేసుకున్న తర్వాత రిమైనింగ్ పిండిని కూడా తీసుకుని ఆ ఎడ్జెస్ పిండిని తీసుకుని రిమైనింగ్ పిండిలో కలిపేసుకోవాలి. ఇప్పుడు వీటికి బాటిల్ మూతతో డిజైన్ ఇచ్చుకోవచ్చండి. స్మైలీస్ లాగా వస్తాయి. నేను చూపిస్తున్నట్టుగా చేసుకుంటే స్మైలీ షేప్స్ వస్తాయి అన్నమాట. ఈ విధంగా అన్నిటిని కూడా చేసుకుని పక్కకు తీసుకోవాలి. రిమైనింగ్ పిండిని కూడా చేసుకుని ఒక ప్లేట్లోకి పెట్టుకోవాలి. ఇప్పుడు ఆయిల్ అనేది డీప్ ఫ్రైకి ఎక్కువ కాకుండా మీడియంగా ఉండాలండి. బిస్కెట్స్ని ఒకదాని తర్వాత ఒకటి వేసుకోవాలండి. వెంటనే కదపొద్దు, చాలా ఇంపార్టెంట్. వాటంతటా అవే పైకి తేలుతాయి. బాండికి సరిపడినంత వేసుకోవద్దండి, అవి పొంగడానికి వీలుండాలి. ఇలా వాటంతటా అవే పైకి తేలుతాయి. అప్పుడు టర్న్ చేసుకుని లైట్గా కలర్ చేంజ్ అవ్వగానే తీసుకుని ప్లేట్లోకి వేసేసుకోవాలి. బాగా కలర్ వస్తే మాడిపోతాయి. ఆయిల్ నుంచి తీయగానే మెత్తగా ఉంటాయండి, కంగారు పడద్దు. తర్వాత గట్టిగా అయిపోతాయి. కొద్దిసేపు అయిన తర్వాత గట్టిగా అయిపోతాయి. చూడండి, బాండికి సరిపడా ఒకేసారి ఎక్కువ వేసుకోవద్దండి, అవి పొంగడానికి విడివిడిగా స్పేస్ ఉండాలి, గుర్తుపెట్టుకోండి. చూడండి ఎంత క్రంచీగా క్రిస్పీగా ఉన్నాయో. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి. 2-3 వారాల వరకు నిల్వ ఉంటాయండి. ఎక్కడికైనా క్యారీ చేసుకోగలిగే బిస్కెట్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.